సో మనకి క్లోరోప్లాస్ట్ గురించి ఒక ఐడియా వచ్చేసింది కదా నాన్న. మరి ఇప్పుడు ఏం చదువుకుంటాం మనం? క్లోరోప్లాస్ట్ తర్వాత మైటోకాండ్రియా అయిపోతే కణానికి సంబంధించినటువంటి డయాగ్రామ్. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్లైడ్ మారుద్దాం. మైటోకాండ్రియా అంటున్నాం. మైటోకాండ్రియా మైటోకాండ్రియా గురించి మనం డైరెక్ట్ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇంతకుముందు బిట్స్ వచ్చేటివి మైటోకాండ్రియా మీద ఇప్పుడు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే రెగ్యులర్ అయిపోయింది అనమాట. దీని గురించి ఇప్పుడు అలవాటుగా అయిపోయింది టాపిక్ అంతా కూడా మొత్తం అందరికీ. సో ఇది మైటోకాండ్రియా డయాగ్రాము. మైటోకాండ్రియా లోపల ఇలా మడతల లాంటి నిర్మాణాలు ఉంటాయమ్మా. ఓకేనా? సో మడతల వంటి నిర్మాణాలను ఏమంటామంటే మనం క్రిస్టే అంటారు. ఏమంటారండి? క్రిస్టే. దీన్ని ఏమంటారు? క్రిస్టే అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ మడతల వంటి నిర్మాణంలో ద్రవరూప పదార్థం ఉంటుంది. ద్రవరూప పదార్థాన్ని మాత్రిక లేదా మ్యాట్రిక్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మ్యాట్రిక్స్ అని పిలుస్తారు. అయితే మైటోకాండ్రియాని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారంటే పలేడ్ అని ఒకరు, తర్వాత కొలికర్ అని చెప్పి ఒకడు. ఓకేనమ్మా? పలేడ్ మరియు కొలికర్ ఒకరు. మైటోకాండ్రియాకి పేరు పెట్టింది ఎవరంటే సి బెండా అని అంటారు. ఏమంటామండి? సి బెండా. గుర్తుపెట్టుకోండి. మైటోకాండ్రియాకి బాహ్యత వచ్చి ఇది అంతర్గత వచ్చి ఇదంతా సి బెండా అన్న. అయితే మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే శక్తిని ఏటీపీ రూపంలో ఉంచుతూ ఉంటుంది. శక్తిని ఏటీపీ రూపంలో ఉంచి శరీరానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు సప్లై ఇస్తుంది. ఏమిస్తుంది అంటే సప్లై ఇస్తుంది. అందుకే దీన్ని మనం ఏమన్నా అంటే కణశక్తియ భాండాగారం అని చెప్తాం. ఓకేనా? ఇంగ్లీష్లో పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్తాం. ఓకేనా? అయితే ఒక ఏటీపీ అంటే ఎంత అంటే ఒక ఏటీపీ అంటే 7200 క్యాలరీస్ అమ్మా. ఏంటి? 7200 క్యాలరీస్. గుర్తుపెట్టుకోండి. ఏటీపీని కనుక్కున్నాడు ఎవరంటే లాహ్మన్ అని ఒక శాస్త్రవేత్త, తర్వాత ఫ్లిస్కీ ఒకరు, తర్వాత సుబ్బారావు ఒకరు. లాహ్మన్, ఫ్లిస్కీ, సుబ్బారావు ఇలా ముగ్గురు కనుక్కోవడం జరిగిందనమాట. ఒక లాహ్మన్, ఫ్లిస్కీ, సుబ్బారావు ఇలా ముగ్గురు కలిపి దీన్ని కనుక్కోవడం జరిగింది. ఇలాంటి మైటోకాండ్రియా మనకి శుక్రకణంలో కూడా కనబడుతూ ఉంటుంది. అందులో అండి శుక్రకణం, దాన్ని స్పామ్ సెల్ అంటారు. ఓకేనా? శుక్రకణంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. అది కొంచెం ఇంపార్టెంట్. ఇలాంటి మైటోకాండ్రియా అనేది ఏదైతే ఉందో, మైటోకాండ్రియా అనేది శరీరంలో ఉన్న భాగాలకి శక్తిని అందిస్తూ ఉంటుంది. సో మైటోకాండ్రియా ఎప్పుడు కూడా పాస్పేట్ బాండ్స్ని అటు ఇటు సఫల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఏటీపీ కాస్త పాస్పేట్ అవ్వడం, మళ్ళీ ఏడీపీగా మారడం, మళ్ళీ ఏటీపీ మళ్ళీ ఏడీపీ అవ్వడం, ఇలా కంటిన్యూస్గా రెగ్యులరైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడతో క్లోరోప్లాస్ట్ అనేది అయింది. క్లోరోప్లాస్ట్ తర్వాత మనం గుర్తుపెట్టుకోండి, క్లోరోప్లాస్ట్ అయిపోయింది, మైటోకాండ్రియా అయిపోయింది. దీని తర్వాత కణం డయాగ్రమ్ వేసి కణాన్ని గురించి మొత్తం కూడా మనం డిస్కస్ చేయడం అనమాట. ఓకేనా? కణం గురించి కూడా మొత్తం అంతా కూడా డిస్కస్ చేయడం ఏదైతుందో అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా? సో దీంతో మనకి ఈ నెక్స్ట్ వీడియో కణం డయాగ్రమ్ ఏదైతుందో ఆ కణంతో పాటు కంప్లీట్గా మనం ఈ లెసన్ అంతా పూర్తి చేసుకున్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. ఓకేనండి? రైట్. ఓకేనమ్మా? మరి ఇంట్రడక్షన్లో కణం అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వృక్ష కణము మరియు జంతు కణం ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిపి మనం ఒక డయాగ్రామ్ వేద్దాం. ఓకేనమ్మా? ఈ డయాగ్రామ్లో నేను ఏం చేస్తానంటే డయాగ్రామ్లో డేటా మొత్తం పార్ట్స్ రాసేసి ఇక్కడే నేను డేటా అంతా రాసి పెట్టేస్తాను మీకు. ఓకేనా? సో జాగ్రత్తగా మీరు గమనిస్తే వృక్ష కణము మరియు జంతు కణం ఏదండి? వృక్ష కణము మరియు జంతు కణం. సో వృక్ష కణము మరియు జంతు కణానికి సంబంధించి రెండు కలిపి ఒకే డయాగ్రామ్లో మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా?
So you know very well that plant cells and animal cells, there are the two types of cells that depends upon the presence of the plasma membrane as well as the cell wall which is present in the plants. అంతే కదండి. సో దట్ there are two membranes that are present in the plant cell. They are nothing but cell wall and the plasma membrane. Whereas in the animal cells we can see only the plasma membrane, because the complexity of the organisms entirely depends upon the nature of the cell. ఆ సెల్ యొక్క తత్వాన్ని బట్టి ఆ జీవిలో ఉన్నటువంటి క్రియలు కానీ ఆ జీవిలో ఉన్నటువంటి కణాలు కానీ ఎవ్రీథింగ్ దట్ డిపెండ్స్ అపాన్ ద మేకప్, దట్ ఈస్ ద ఫిజికల్ మేకప్ ఆఫ్ ద పర్టికులర్ థింగ్స్. అంతే కదండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీ విల్ డిస్కస్ అబౌట్ ద ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ ఇన్ ఏ సింగిల్ డయాగ్రామ్. ఓకేనండి. సో మొదటిగా మనం తీసుకుంటే మనకేందయ్యా అంటే ఇక్కడ సో కణానికి బయట కనిపిస్తున్నటువంటి భాగం ఏదైతే ఉందో దీనిని మనం ఏమంటామంటే కణత్వచం అని చెప్పేసి పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం సార్? కణత్వచం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. కణత్వచాన్నే నేనేమంటానంటే సెల్ వాల్ అని చెప్పేసి అంటాను సార్. ఏమంటానండి? సెల్ వాల్. ఓకేనా? ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటుంది, ఒక్కొక్క దాని ఫంక్షన్స్ అంతా ఇదే వీడియోలో మనం నేర్చేసుకోవాలా. సెల్ వాల్, ఈ లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే మనం కణత్వచం అని చెప్పేసి అంటారు సార్. ఓకేనా? సో ఇక్కడ కణత్వచం అన్నాను, టెర్మినాలజీ రాంగ్ అండి, కణ కవచం అనాలి. ఓకేనా? సో ఇదేందయ్యా అంటే కణ కవచం, ఇదేందండి కణత్వచం. ఓకేనా? ముందు మీకు చెప్పాను ఇవేంటి, వాట్ ఈజ్ వాట్ అని. సో కణత్వచం. సో దీన్నే మనం సెల్ మెంబరేన్ అని చెప్పేసి పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం సార్? సెల్ మెంబరేన్. ఆర్ దీనికి ఇంకో పేరు ఏంటండి? ప్లాస్మా మెంబరేన్ అమ్మా. దీని పేరేంటి? ప్లాస్మా మెంబరేన్ అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? అండ్ అదేవిధంగా ఈ కణానికి సంబంధించి మనకి కణం మధ్యలో, ఓకేనమ్మా, కణం మధ్యలో మనకి ఇగోండి కణం మధ్యలో మనకు ఒక నిర్మాణం కనబడతా ఉంటుంది. ఈ కణం మధ్యలో ఉన్నటువంటి ఈ నిర్మాణం లోపల మనకి దారాల వంటి నిర్మాణాలు కూడా కనబడతా ఉంటాయి. ఈ లోపల ఇలా దారాల వంటి నిర్మాణాలు కూడా వీ కెన్ సీ ఏ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. అయితే ఈ భాగాన్ని నేను ఏమని పిలుస్తున్నాను సార్? ఇక్కడ ఉన్నటువంటి దీనినే మనం ఏమంటామంటే కేంద్రకం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఏమంటారండి? కేంద్రకం అంటారు. ఏమంటారు? కేంద్రకం. సో దీన్నే మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ న్యూక్లియస్ అని చెప్పేసి అంటారండి. ఓకేనా? న్యూక్లియస్ అని చెప్పి అంటారు. సో తెలుగులో దీనిని మనం కేంద్రకం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటారు. కేంద్రకం లోపల ఏముంటుందయ్యా అంటే కేంద్రకం లోపల ఏముంటుందంటే జన్యు పదార్థం ఉంటుంది సార్. ఏముంటుందండి? జన్యు పదార్థం ఉంటుంది. జన్యు పదార్థాన్నే మనం జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి అంటాం. మొత్తం దీని చరిత్ర అంతా మాట్లాడుకుందాం. జెనెటిక్ మెటీరియల్ అంటారండి. ఓకేనా? తర్వాత ఈ కేంద్రకం అనేది ఏదైతే ఉందో ఈ కేంద్రకం అంతా కూడా మనకి ఇలా చూడడానికి కేంద్రకం చుట్టూ కూడా మనకి కణత్వచము కణకవచం అనేది ఏవైతే ఉన్నాయో వీటి కింద, ఓకేనండి, జాగ్రత్తగా వినాలండి. డయాగ్రామ్ వచ్చేస్తే మీకు సగం డేటా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో డయాగ్రామ్ జాగ్రత్తగా మీరు గమనించండి. సో కేంద్రకం చుట్టూ మనకి కణత్వచానికి కణకవచానికి లోపల అంటే రెండింటికి మధ్యలో అని కాదు, కణత్వచం కింద కేంద్రక త్వచం పైన. జాగ్రత్తగా వినండి. కణత్వచం కింద కేంద్రక త్వచం పైన. జాగ్రత్తగా వినండి అమ్మా. కనిపిస్తుందమ్మా డయాగ్రామ్ నీట్గా? సో ఈ లోపల నిర్మాణం చూడండి జాగ్రత్తగా.
ఇదంతా కూడా ఏందో మీకు తెలుసా అండి? ఇదంతా కూడా మనం ఏమని పిలుస్తాం? ఏమని పిలుస్తాం? ఐడియా వచ్చిందా ఇదంతా ఏంటో? ఓకేనండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ ఏదైతే ఒక పదార్థము మనకి కేంద్రకానికి బయట ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో, కేంద్రకానికి బయట ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా గమనించండి. కేంద్రకానికి బయట ఉన్నటువంటి దీన్ని ఏమంటాం అంటే ఈ భాగాన్ని కేంద్రక త్వచం అని చెప్పేసి అంటాం సార్. ఏమంటామండి? కేంద్రక త్వచం అంటారు. ఇంగ్లీష్లో న్యూక్లియర్ మెంబరేన్ అని చెప్పి అంటారు సార్. ఏమంటారంటే న్యూక్లియర్ మెంబరేన్. సో న్యూక్లియర్ మెంబరేన్కి బయట సెల్ మెంబరేన్కి లోపల మధ్యలో ఉన్నటువంటి ద్రవరూప పదార్థం ఏందయ్యా అంటే దీన్నే మనం సైటోప్లాజం అని చెప్పేసి అంటాం సార్. ఏమంటాం సార్? సైటోప్లాజం అంటారు, లేదా కణద్రవ్యం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తారండి? కణద్రవ్యం. ఓకే, కణద్రవ్యం సరిపోయింది. తర్వాత మనకి ఇగోండి ఈ భాగంలో ఒకనే చాలా జాగ్రత్తగా వినాలి. మనకి ఈ కణద్రవ్యంలో తేలియాడుతూ ఈ భాగంలో మనకి కొన్ని నిర్మాణాలు కనబడతా ఉంటాయి ఇలా. ఓకేనండి, ఇలా కొన్ని నిర్మాణాలు కనబడతా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇలా కొన్ని నిర్మాణాలు ఉన్నాయమ్మా ఇలా. సో వీటిని మనం ఏమన్నాం అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పేసి అంటారండి. ఏమంటారండి? ఏమంటారు వీటిని? అంతర్జీవ ద్రవ్యజాలం. దీన్నే మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి అంటారు. ఏమంటారండి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా? తర్వాత ఇదే కణంలోని మనకి ఈ ప్రాంతంలో ఇలా కొన్ని దేహాలు బాడీస్ ఇలా కనబడుతూ ఉంటాయి ఇలా కొన్ని నిర్మాణాలు కనబడుతూ ఉంటాయి. సో ఈ నిర్మాణాలను ఏమంటాం అంటే గాల్జీ దేహం అని చెప్పేసి అంటారండి. ఏమంటారండి? గాల్జీ దేహం లేదా గాల్జీ సంక్లిష్టం అని చెప్పేసి అంటారండి. ఏమంటారండి? గాల్జీ సంక్లిష్టం లేదా దీన్ని మనం గాల్గీ బాడీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? గాల్గీ బాడీ. తర్వాత గాల్గీ బాడీ తర్వాత మనకి కణంలోనే అక్కడక్కడ మనకి ఇలాగ కొన్ని గుంపుల్లా కనబడతా ఉంటాయి. ఇలా గుంపుల్లా కొన్ని కణంలో ఇలా గుంపుల్లాగా కొన్ని నిర్మాణాలు కనబడతా ఉంటాయి. ఈ గుంపుల్లాంటి నిర్మాణాలని మనం ఏమంటాం అంటే రైబోజోమ్స్ అని చెప్పి అంటారండి. ఏమంటారండి? తెలుగులో రైబోజోములు అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? రైబోజోములు. ఈ రైబోజోములు కాకుండా మధ్య మధ్యలో ఇలా మళ్ళీ మనకి కొన్ని నిర్మాణాలు కనబడతా ఉంటాయి. ఓకేనా? ఇలా కొన్ని నిర్మాణాలు మధ్య మధ్యలో ఇలా కనబడతా ఉంటాయి. ఇలా అంటే మొత్తం అంతా కనబడతా ఉంటాయి. సో మరి వాటిని మనం ఏమని పిలుస్తాం సార్? వీటిలో ఏమంటాం అంటే లైసోజోమ్స్ అని చెప్పి అంటారు సార్. ఏమంటారంటే లైసోజోమ్స్. తెలుగులో లైసోజోములు అంటారు. ఏమంటారండి? లైసోజోములు అంటారు. సో రైబోజోమ్స్ అయిపోయి, లైసోజోములు అయిపోయి, అంతర్జీవ ద్రవ్య ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అయిపోయి, గాల్గీ బాడీ అయిపోయి, తర్వాత మనం ఇంకా ఏం తెలుసుకోవాలి సార్ అంటే అసలు విషయం ఏంటంటే వృక్షకణం ఏదైతే ఉందో, ఓకేనండి, వృక్షకణం అనేది ఏదైతే ఉందో ఈ వృక్షకణంలో జాగ్రత్తగా వినండి. వృక్షకణం అనేది ఏదైతే ఉందో వృక్షకణంలో ఒక పెద్ద ఇలా ఖాళీగా ఉన్నటువంటి ఒక నిర్మాణం కనబడుతూ ఉంటుందండి. వృక్షకణంలో ఖాళీగా ఉన్నటువంటి ఒక నిర్మాణం మనకి వృక్షకణంలో కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మరి ఖాళీగా ఉన్నటువంటి ఈ నిర్మాణం గురించి దీని సంగతి ఏందని ఒకసారి మనం తెలుసుకుందాం.
సో వృక్ష కణంలో ఖాళీగా ఉన్నటువంటి నిర్మాణం ఏంది? ఏమ్మా, వృక్ష కణంలో ఖాళీగా ఉన్నటువంటి ఈ నిర్మాణం ఏంది? చాలా జాగ్రత్తగా వినాలి అభ్యర్థులు. డయాగ్రామ్ అనేది కాస్త లేట్ అయినప్పుడు కూడా మీకు బల్క్ నాలెడ్జ్ వచ్చేసేయాలి దీని మీద. ఓకేనమ్మా, వృక్ష కణంలో ఈ ఖాళీగా ఉన్నటువంటి నిర్మాణం పేరేందో మనం తెలుసుకోవాలి. సో వృక్ష కణంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి నిర్మాణాన్ని ఏమంటామంటే మనం వాక్యూోల్ అంటారు. తెలుగులో అయితే రిక్తిక అంటారండి. ఏమంటారండి? వాక్యూోల్ అంటారు. లేదా దీన్ని ఏమంటాము? రిక్తిక అని చెప్పేసి అంటాం. ఏమంటామండి? రిక్తిక. అంతా కూడా ఏమని పిలుస్తాం మనం? రిక్తిక అంటాం. ఏమంటామండి? రిక్తిక. ఇక్కడ రాస్తాను, వాక్యూోల్ లేదా రిక్తిక అని చెప్పేసి అంటాం. ఏమంటామండి? వాక్యూోల్ లేదా రిక్తిక అని చెప్పేసి అన్నాం. ఓకేనా? వాక్యూవల్ లేదా రిక్తిక అన్నాం. దీని తర్వాత మనకి వాక్యూవల్, ఈ ఒక్కొక్క భాగం వీటి పనులేంటి, వాట్ ఈజ్ వాట్ అన్నీ క్లియారిటీగా మనం తెలుసుకోవాలా. తర్వాత ఇదే డయాగ్రామ్లో మనకి అక్కడక్కడ ఏముంటాయి సార్ అంటే క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఏముంటాయండి? క్లోరోప్లాస్ట్లు ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో మనకి ఇలా నిర్మాణాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి అమ్మా, ఈ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. ఓకేనా? మళ్ళీ క్లోరోప్లాస్ట్ గురించి మొత్తం అంతా నేర్చుకుందాం. సో ఇట్లా మనం తీసుకుందాం. ఏమ్మా, డయాగ్రామ్ ఇలా కనబడతా ఉంది కదా, జాగ్రత్త వినండి, నీట్గా మనం డ్రా చేద్దాం. సో ఇలాగ నిర్మాణం మనకు కనబడుతుంది. జాగ్రత్తగా ఓపిక్గా, ఇప్పుడు నేను ఇక్కడ ఎంతసేపు ఎంత ఓపిక్గా వేస్తున్నానో టైం వేస్ట్ అనుకోకుండా మీరు నేర్చుకోవాలమ్మా. ఓకే? సో దీని పేరేంటి? దీని పేరేంటంటే క్లోరోప్లాస్ట్ అంటారండి. ఏమంటారండి? క్లోరోప్లాస్ట్. మరి క్లోరోప్లాస్ట్ని తెలుగులో ఇంకా తెలుగు టర్మ్లు ఏమంటామంటే హరిత రేణువు అంటారు. ఏమంటారండి? హరిత రేణు. దీని చరిత్ర మొత్తం మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? హరిత రేణువు అయిపోయింది. తర్వాత ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇక్కడ పార్ట్స్? జాగ్రత్తగా వినండి. సో పార్ట్స్ మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది సార్ అంటే మైటోకాండ్రియా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అండి? సో ఇందులో మైటోకాండ్రియా అని చెప్పి ఒక నిర్మాణం కనబడుతూ ఉంటుంది ఇలాగా. ఈ మైటోకాండ్రియాకి పేరు పెట్టింది ఎవరంటే సి బెండా. ఎవరండి? సి బెండా. దీని పేరేంటి? మైటోకాండ్రియా. మైటోకాండ్రియా. ఓకేనండి? ఏమంటారు దీన్ని? మైటోకాండ్రియా. దీన్ని ఏమంటారు? వాక్యూల్. దీన్ని ఏమంటారు? క్లోరోప్లాస్ట్. దీన్ని ఏమంటారు? లైసోజోమ్స్. అక్కడ ఉన్నటువంటి ఏంటి? రైబోజోమ్స్. ఇవేంటన్నా? ఇవన్నీ కూడా రైబోజోమ్స్. ఏమంటాం మనం? రైబోజోమ్స్. సో మీకు రైబోజోమ్స్ తెలుసు, లైసోజోమ్స్ తెలుసు, వాక్యూల్స్ తెలుసు, క్లోరోప్లాస్ట్ తెలుసు,
మైటోకాండ్రియా తెలుసు, అదేవిధంగా మధ్యలో ఉన్న కేంద్రకం తెలుసు, కేంద్రకం చుట్టూ అంతర్జీవ ద్రవ్యజాలం తెలుసు మీకు, అవునా కాదా? సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అంటే ఈ డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ వచ్చేస్తే మీకు ఆల్మోస్ట్ నాలెడ్జ్ అంతా వచ్చేసినట్టే, అర్థమైందమ్మా? సో ఇదేంటి, ఒక వృక్షకణం అండ్ అదేవిధంగా జంతు కణంగా ఉన్నటువంటి రెండింటికి ఉన్నటువంటి లక్షణం అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఫంక్షన్స్ మనం వారల్గా చెప్తాను, తర్వాత మళ్ళీ వీటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఓకే, ఫస్ట్ వారల్గా డిస్కస్ చేద్దామా? వారల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మొదటగా కేంద్రకం అని అన్న, ఇగోండి ఎక్కడ తీసుకున్నాం, కేంద్రకం, ఇగోండి కేంద్రకం. ఓకేనండి. సో మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని కనుక్కున్నవారు ఎవరు సార్ అంటే రాబర్ట్ బ్రౌన్ అని చెప్పి అంటాం. ఏమంటామండి? రాబర్ట్ బ్రౌన్. ఎవరు సార్? రాబర్ట్ బ్రౌన్. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచ ఉందనుకోండి, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచ ఉంటే వాటిని నిజ కేంద్రక జీవులు అంటారండి. ఏమంటారండి? కేంద్రకం చుట్టూ కానీ త్వచం ఉంటే వాటిని ఏమంటారు? నిజ కేంద్రక జీవులు అంటారు. దాన్నే మనం ఇంగ్లీష్లో యూకారియోట్స్ అంటారు. అలా కేంద్రక చుట్టూ కేంద్రక త్వచం లేదనుకోండి, కేంద్రక పూర్వ జీవులు లేదా అపకేంద్రక జీవులు అంటారు. కేంద్రక పూర్వజీవులు లేదా ఇంగ్లీష్లో ప్రోకారియోట్స్ అని పిలుస్తారు. యూకారియోట్స్ అంటే తెలుసు మీకు, ప్రోకారియోట్స్ అంటే తెలుసు మీకు ఇప్పుడు, అవునా కాదా? అండ్ అదేవిధంగా కేంద్రకాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరండి? కేంద్రకాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. మీకు తెలుసు ఎవరండి? రాబర్ట్ బ్రౌన్. అండ్ అదేవిధంగా కేంద్రకం లోపల ఏముంటుందని చెప్పాను, కేంద్రకం లోపల జన్యు పదార్థం ఉంటుంది. దాన్ని ఏమన్నా జెనెటిక్ మెటీరియల్, జన్యు పదార్థం అన్నాం. జన్యు పదార్థం అంటే నథింగ్ బట్ అక్కడ మనం డిఎన్ఏని తీసుకోవచ్చు. డిఎన్ఏని ఎవరు కనుక్కున్నారండి? వాట్సన్ ఒకడు, క్రిక్ ఒకడు. వీళ్ళకి 1953లో ఫ్రాంక్లిన్ మారిస్ అండ్ విల్కిన్స్ అని పిలుస్తున్న శాస్త్రవేత్తలతో కలిపి ఒక నోబెల్ బహుమతి అనేది వచ్చిందనమాట. సో డిఎన్ఏ అనేది ఏదైతుందో ద్వికుండలీకరణం ఆకారంలో ఉంటుంది. అసలు ఇవన్నీ నీట్గా చెప్పాలి, మరి ఇక్కడ రఫ్గా చెప్తా ఉన్నా. సో అదేవిధంగా కణద్రవ్యం అన్నాం. మధ్యలో ఉన్నటువంటి ద్రవరూప పదార్థం ఏదైతుందో దాన్ని కణద్రవ్యం అంటారు. కణద్రవ్యం అనేది దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే పదార్థాల రవాణాకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఏదండి? పదార్థాలు ఏవైతే ఉన్నాయో పదార్థాల రవాణాకు ఉపయోగపడుతూ ఉంటుంది. వాతావరణంలో కణం యొక్క ఉష్ణోగ్రతను కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏదండి? కణం యొక్క ఉష్ణోగ్రతను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. దేనండి? కణం యొక్క ఉష్ణోగ్రతను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి కణం చుట్టూ కేంద్రకం చుట్టూ కూడా అంతర్జీవ ద్రవ్యజాలం అన్నాం. అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుందంటే సాధారణంగా మనం ఒక మాట తెలుసుకోవాలి. ఇక్కడ రైబోజోమ్లు అన్నాం కదా, రైబోజోమ్లు అనేవి ఏవైతే ఉన్నాయో రైబోజోమ్లు ప్రోటీన్లు తయారు చేస్తూ ఉంటాయి. దాన్ని మాంసకృతులు అంటారు. మరి రైబోజోములు తయారు చేసినటువంటి మాంసకృతులు లేదా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్లు రవాణా చేయడానికి ఉపయోగపడేదే మనకి అంతర్జీవ ద్రవ్యజాలం. ఒకవేళ అంతర్జీవ ద్రవ్యజాలం మీద రైబోజోమ్లు ఉన్నాయనుకోండి, అంతర్జీవ ద్రవ్యజాలం మీద రైబోజోమ్లు ఉంటే దాన్ని డ్రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. సో దాన్ని ఏమంటారంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఒకవేళ రైబోజోముల మీద కానీ రైబోజోముల మీద అంటే ఇక్కడ ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం రైబోజోములు లేకపోతే దాన్ని ఏమంటారంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. దాన్నే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. రైబోజోములు రెండు రకాలు, 70S అదేవిధంగా 80S అంటారు. ఓకేనా? రెండు రకాలు. అండ్ ఈ ఎస్ అంటే ఏంటంటే రైబోజోమ్లో ఒక ప్రమాణంలో కొలుస్తారు. దాన్ని ఏమంటారంటే స్వెట్బెర్గ్ యూనిట్స్ అంటారు. స్వెట్బెర్గ్ ప్రమాణాలు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీన్ని బట్టి మనకి తెలిసిందేంటి, రైబోజోములు ప్రోటీన్లు లేదా మాంసకృతులను తయారు చేస్తాయి అన్నాం. అండ్ రైబోజోములు తయారు చేసే ప్రోటీన్లు మరియు మరికొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేసేవేవయ్యా అంటే గాల్జీ సంక్లిష్టము, దాన్ని గాల్జీ బాడీ అంటారు. గాల్జీ సంక్లిష్టాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే క్యామిల్లో గాల్గీ అంటారు. ఏమండి? క్యామిల్లో గాల్గీ అనేవాడు కనుగొన్నాడు అన్నమాట. మరి గాల్జీ దేహాలు ఏం చేస్తాయంటే ఈ రైబోజోములు తయారు చేసే ప్రోటీన్లే కాకుండా మరికొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేస్తూ ఉంటాయి, ప్యాకింగ్కి ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా
మనకి కణంలో మరొక వృక్ష కణంలో అతి ఎక్కువ భాగం కేంద్రకం కంటే ఎక్కువ భాగాన్ని ఆక్యుపై చేసేది ఏదంటే వాక్యూల్ లేదా రిక్తి కణం. మరి మొక్కలలో గ్లూకోజ్ నిల్వ చేస్తూ ఉంటాయి. మొక్కలలో గ్లూకోజ్ నిల్వ చేయడానికి ప్రధాన పాత్ర పోషించేవి ఏవంటే వాక్యూల్స్ అని చెప్తా ఉంటామండి.